ప్రతి ఆడపిల్ల జీవితంలో ఫేస్ చేసేటటువంటి సమస్య పీరియడ్స్. ఉద్యోగస్తులకి విద్యార్థులకి ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పీరియడ్స్ సెలవులకు సంబంధించినటువంటి వివాదం మీద సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మహిళా ఉద్యోగుల నెలసరి సెలవుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఈ అంశం మీద కేంద్ర విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సెలవులకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేస్తే అది మహిళలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందండి. మహిళలు ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సంస్థల యజమానులు ఇష్టపడకపోవచ్చని వ్యాఖ్యానించింది. దీని మీద రాష్ట్రాలు ఇతర వాటాదారులతో చర్చించి కేంద్రం ఒక విధానం రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు విద్యార్థినులకు నెలసరి సెలవులు మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మీద సోమవారం విచారణ జరిగింది. ఇందులో 2 పార్శ్వాలు ఉన్నాయి. నెలసరి సెలవులు ఇస్తే ఉద్యోగాల్లో చేరేందుకు మరింత మంది మహిళలను ప్రోత్సహించినట్లు అవుతుంది. అయితే వీటిని తప్పనిసరి చేయాలని యజమానులు బలవంత పెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారి తీయచ్చు. మహిళలు ఉద్యోగాలు నియమించుకునే అవకాశాలు కూడా తగ్గచ్చు. అది మేము కోరుకోవట్లేదు. దీనిపై విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంగా మారచ్చు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఋతుక్రమ పరిశుభ్రత మీద కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ వేసిన పిటిషన్ కూడా సోమవారం సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. దీని మీద కేంద్ర తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి జాతీయ విధానం రూపొందించే క్రమంలో ఉన్నామని, పూర్తవడానికి మరో 2 నెలలు సమయం పడుతుందని చెప్పారు. పాఠశాలలకు వెళ్లే బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందివ్వాలని, ప్రభుత్వ ఎయిడెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రత్యేకంగా మహిళలకు మరుగుదొడ్లు ఉండాలని జయా ఠాకూర్ తన పిటిషన్లో కోరారు.